మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి కొండన్న. మోదీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు. దీన్ని నిరసిస్తూ ఆగస్టు 15వ తేదీన ఇంటింటికి రాజ్యాంగ ప్రతులను పంచాలని పిలుపునిచ్చారు. నల్లధనం తెస్తామంటూ మోసగించారని ఆరోపించారు. అదానీ అంబానీలకు దోచిపెడుతున్నారు తప్ప ఇచ్చింది ఏమీ లేదని విమర్శించారు. 22 కల్లా మొత్తం ఇల్లు లేని వాళ్ళని లేకుండా చేస్తాం మేము అని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ఎన్డీఏల ప్రభుత్వము ఇప్పటికీ కూడా దాదాపు 11 సంవత్సరాలు నడుస్తూ ఉన్నది. 10 ఏళ్ళు అక్కడ పోయింది. 3.0కు వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి హామీలు ఇప్పటికి కూడా అమలు కాలేదు. అమలు కాకపోవడానికి అనేక రకాల కారణాలు ఈ ప్రభుత్వాలు చూపిస్తూ ఉన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, అదే రకంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం 16 లక్షల కోట్ల రూపాయలని పెట్టుబడిదారులైనటువంటి అదానీలకు అంబానీలకు మాఫీ చేసింది తప్ప రైతులకు అప్పుల పాలై అన్నమో రామచంద్ర అంటూ వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఢిల్లీలో చేస్తున్నటువంటి పోరాటంలో 700 రైతుల ఉసురు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వము 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ధనికులకు మాఫీ చేసింది తప్ప